పబ్బులు క్లబ్లు మా ఆదరణ కోసమే పడ్డా. కాదు, పబ్బులు క్లబ్లు అలాంటివి లేదండి. నేను ఇప్పుడు చూసారా, ఎప్పుడు చాలా తక్కువ సార్. నా ఫ్రెండ్స్, నా చిన్నప్పటి నుంచి ఎల్కేజీ ఫ్రెండ్స్, వాళ్ళనే ఫ్రెండ్స్, నేను వాళ్ళతోనే ఉంటా, వాళ్ళతో హ్యాపీ. మిగతా అదంతా సినిమా కోసం ఏం చేయాలి, సినిమా కోసం ఏం చేయాలి, సినిమాలో మంచి పేరు ఎలా తెచ్చుకోవాలి, మంచి మంచి సినిమాలు ఎలా చేయాలి, ఇదే ఆలోచన. కరెక్ట్ 100% కరెక్ట్. కానీ ఇప్పుడు అల్లుడి సీను అంత పెద్ద బడ్జెట్, హై బడ్జెట్ సినిమా చేసినప్పుడు ఒక ఫస్ట్ టైం హీరోకి అంత అవసరమా అని ఆ రోజున చాలా మంది ఇండస్ట్రీలో మాట్లాడారు శ్రీనివాస్. అంటే ఇప్పుడు లీడర్ ఉన్నది, రాణా చేశాడు, అది మామూలుగా ఏదో ఒక రీజనబుల్ బడ్జెట్ లో వదిలేరు ఆయన్ని. ఆ రోజున కామెంట్ అది, ఒక యంగ్ కొత్త న్యూ ఎంట్రెంట్ కి అంత బడ్జెట్లు, అంత స్టేక్లు, అంత సూపర్ స్టార్ హీరోయిన్ ని తీసుకొచ్చి ఒక ఐటమ్ సాంగ్ ఇలా చేయడం అవసరమా అని అనిపించింది. వాట్ ఈస్ యువర్? అప్పుడు నాకు తెలియదు కూడా తెలియదు సార్, అప్పుడే 19 years. యాక్టింగ్ చేయమంటే చేసి కదా, అంటే వెన్ యూ గ్రూ అప్ అది అప్పుడు అనిపించింది. ఇప్పుడు కూర్చుంటే బాగుండే, ఎక్స్పీరియన్స్ వచ్చాక. అప్పుడు మరి చిన్నవాడి వయసు తెలియని వయసులో ఇచ్చేస్తారు నాకు అలా లాంచ్. ఇప్పుడు వచ్చుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది అంతే. అదేలే. బట్ సార్ ఇప్పుడు మా ఫాదర్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు అనమాట, నేను మా ఫాదర్ అప్పుడే విన్నా. నాకు మా ఫాదర్ ఇప్పుడు అడగలేదు, ఎందుకు డాడీ నాకు అంత పెద్ద లాంచర్ అని ఎప్పుడు అడగలేదు నేను కూడా. సో మామూలు మా ఫాదర్ ఇంటర్వ్యూలో అన్నాడు, నేను చిన్న సినిమాలో 4-5 చేసి 4-5 పోయినా మొత్తానికి అతని కెరియర్ పోద్ది. అదే ఒక్క సినిమాతో కూడితే ఒకటేసారి హీరో 10 మంది తెలుస్తాడు, ఈ కెరియర్ అన్ని కేపబుల్, డాన్సులు బాగా చేయగలుగుతారు, యాక్షన్ బాగా చేయగలుగుతారు, యాక్టింగ్ బాగా చేయగలుగుతారు, అన్ని బాగా చేయగలుగుతాడు అని చెప్పి ఒకటే సినిమాలో ప్రొజెక్షన్ మంచి స్టోరీలా ఉంటది కదా అని ఆయన ఒపీనియన్. అమేజింగ్, నిజంగా జెన్యూన్ గా అదే కదా సార్. బట్ ఇట్ కాస్టెడ్ సో మచ్ కదా. అదే కాస్ట్ అంటే మా ఫాదర్ మమ్మల్ని ఇంజనీరింగ్ చదివించలేదు, డాక్టర్ చదివించలేదు. సో ఇట్ మేబీ దాని ఫీజు అక్కడ కట్టాను అనుకోవడం అంతే. 4-5 ఏళ్ళు కట్టాల్సిన ఫీజులు నేను నీ ఫిలాసఫీ బాగుంది యాక్చువల్ గా. అంటే పాజిటివ్ యాటిట్యూడ్ అంతే, దాన్ని మించింది లేదు కదా ఈ ప్రపంచంలో. అది నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎన్నాళ్ళు నిన్ను హాంట్ చేసింది శ్రీనివాస్? ఇప్పుడు మీరు మాతో మాట్లాడకపోవచ్చు, మాకు చెప్పకపోవచ్చు, లేకపోతే ఎవరైనా మిమ్మల్ని అడగకపోవచ్చు, అడిగినా మీరు చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు, బట్ స్టిల్ ఒక ఇప్పుడు మన అల్లుడి సీన్ గురించి ఇందాక నువ్వు దాన్ని బాగా డిఫైన్ చేసావు నువ్వు బాగా. ఆ ఫీల్ కొంతవరకు కొన్నాళ్ళ పాటు ఇంపాక్ట్ మన మీద ఉంటుంది, ఎంత కాదన్నా కూడా. అది ఆ ఫీల్ ఎప్పుడు పోయింది నీకు? అమ్మ మనం పొరపాటు చేస్తాం, మన మీద పొరపాటు జరిగింది అన్నది ఒక ఎదిగాక ఒక మెచ్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. అంటే సార్ నిజం చెప్పాలంటే మాకు యాక్చువల్లీ సినిమా రిలీజ్ అయిన 1 month కి రభస రిలీజ్ అయింది. సో ఐ నో సంథింగ్ వాజ్ గోయింగ్ రాంగ్ ఇన్ హౌస్. సో అందుకే 1.5 years సినిమాలు చేయలేదు నేను అల్లుడి సీన్ అయిపోయాక. సో 1.5 years ఐ డిడ్ంట్ డు మూవీస్. సో ఇంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతున్నాయని తెలుసు. సో యాజ్ ఎ సన్గా నేను స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా ఉంటాం ఇంపార్టెంట్. నేను ఆ టైంలో ఎవ్రీబడి వర్ లుకింగ్ అప్ టు మీ. కరెక్ట్. నా ఎనర్జీ లెవెల్ గురించి, నేను ఎలా బిహేవ్ చేస్తాను, నేను ఎలా ఉంటాను అనే దాన్ని బట్టి, నా ఎనర్జీ బట్టి మా ఇంట్లో అందరు ఉండేవాళ్ళు. సో నాకు ఆ టైంలోనే ఏంటంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాం, ఐ డోంట్ నో. సో నేను చాలా స్ట్రాంగ్ ఇండివిజువల్ గా ప్రొజెక్ట్ చేసేవాడిని. ఏం కాదు, వీల్ సీ ఇట్, వాట్ కమ్స్ ఆర్ మే వీల్ సీ ఇట్ అన్నట్టుగా ఉండేవాడిని. కరెక్ట్. సో that mahal was different. So by the time I realized or anything, I just wanted to be confident, I wanted to be strong. అదొక్కటే నీ దగ్గర ఉన్న చాయిస్, అదొక్కటే ఉన్న చాయిస్. సో we have to be just be strong and happy. దాన్ని బట్టే మా ఫాదర్ హ్యాపీగా ఉంటారు, మా మదర్ హ్యాపీగా ఉంటారు, నా తమ్ముడు హ్యాపీగా ఉంటాడు, మా నాన్నమ్మ హ్యాపీగా ఉంటారు. ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ పెట్టుకున్నాడు. కరెక్ట్. అండ్ నువ్వు అందరి గురించి ఆలోచిస్తున్నావు. అది ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో మీ నాన్నమ్మ గారు ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు, అందరు, మదరు, ఫాదర్, అమ్మమ్మ, అందరూ. సో నైస్, రియల్లీ సో నైస్, సో నైస్. సంథింగ్ వెరీ ప్లెజెంట్ టు లిజన్ టు. ఈ వారసత్వం అన్న పాయింట్ చూసావా? అంటే మీ ఫాదర్ నిర్మాత. అదే సార్, అదే అంటారు చాలా మంది. సార్ ఫాదర్ నిర్మాత ఓకే సార్, కానీ మా ఫాదర్ అండ్ స్టార్ గా. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. స్టార్ అంటే వాళ్ళకు సర్టన్ ఫ్యాన్ బేస్ అన్ని ఉంటాయి. ఇక్కడ మా ఫాదర్ ప్రొడ్యూసర్ అయినా ప్రతి ఒక్కరిని నేను సంపాదించుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర గుడ్ విల్ నేను సంపాదించుకోవాలి, నా కష్టంతోనే సంపాదించుకోగలుగుతా. కరెక్ట్. నా సినిమాల ద్వారానే మిమ్మల్ని సంపాదించుకోగలుగుతా తప్పించి నాకేం ఫ్యాండమో స్టార్డమో లేదు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేను ఒక స్టార్ కొడుకును అనుకోండి, ఆయనకు ఆల్రెడీ ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, మనకు ఆటోమేటిక్ గా మనకు రిఫ్లెక్ట్ అవుతుంది ఎంతో కొంత. బట్ మనకు అది కాదు కదా సార్. మనది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మన సినిమా చూసి అరే కుర్రాడు బాగా చేశారు అనేది నేను సంపాదించుకోవాలి. అది సంపాదించుకోవడం హ్యాపీనెస్ సార్. ఇప్పుడు అల్లుడిసినప్పటి నుంచే అది సంపాదించుకున్నాను సార్. ఫస్ట్ సినిమా నుంచి నన్ను ఎప్పుడన్నా
సీను మనలో ఒకటి అని చెప్పి ఓన్ చేసేసుకున్నారు. అవునా, అది జరిగిందిలే. సినిమా మిస్ఫైర్ అయినా నువ్వు మిస్ఫైర్ అవ్వలేదు. నేను మిస్ఫైర్ అవ్వలేదు. సార్ అల్లుడు సీన్ సూపర్ హిట్ సార్. అల్లుడు సీను సార్ ఒకటి చెప్తాను సార్. మరి ఫైనాన్షియల్లీ కంఫర్టబుల్ విత్ దట్? సార్ అదే సార్, ఫైనాన్షియల్ కంఫర్టబుల్ నాకు మా ఫాదర్ కదా. మా ఫాదర్ కాకుండా ఇంకెవ్వరు ఆ సినిమాకి లాస్ అవ్వలేదు కదా. ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లు నుంచి అందరికి ఎక్స్ట్రా ఎగ్జిబిటర్స్ ఆ సినిమాలో ఇన్వాల్వ్ ప్రతి ఒక్కళ్ళు ప్రాఫిట్ చేసుకున్నారు సార్. ఆ సినిమాలో పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మేడ్ ప్రాఫిట్స్ సార్. ఒక డెబ్యూటెంట్ కి ఆ రోజుల్లో ఆ కలెక్షన్ రావడం అనేది అమేజింగ్ సార్. చాలా ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ అవి. నోబడి కెన్ బీట్ ఇట్. మీరు ఏమన్నా అనుకోండి. జయజానకి నాయకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళు వెరీ హ్యాపీ సార్, ఎక్సెప్ట్ రవీందర్ రెడ్డి గారు. సో రవీందర్ రెడ్డి గారు నాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్ లానే. సో ఆయన ఎవరు సినిమా చేసి పెడతా, ఎప్పుడు కూడా మేము సినిమా చేస్తాం ఆయనకి. ఆయన చాలా ప్యాషనెట్ వ్యక్తి. ఆయన నన్ను నమ్మే కదా ఆ సినిమాకి అంత బడ్జెట్ పెట్టారు. ఆయన నమ్మి నన్ను బోయపాటి గారు నమ్మే కదా ఆ సినిమాకి అంత బడ్జెట్ పెట్టారు. డెఫినెట్ బోయపాటి గారు సపోర్ట్ ఉందని చెప్పి ఆ బడ్జెట్ పెట్టారు. ఎవరికైనా ఈ రోజు అంతే కదా, సినిమా అనేది అందరు సపోర్ట్ ఉందని చెప్తే సినిమా బడ్జెట్ పెడతాం కానీ ఒకళ్ళు నమ్మి ఎవరు సినిమా పెట్టరు సార్. ఎవరు పెట్టరు. ఎప్పుడు జరగదు అది. ఏదో కొంచెం మంచి కథ ఉండాలి, ఏదో సమ్ ఎక్స్ ఫ్యాక్టర్ ఉండాలి. ఒక మంచి కథ అయినా ఉండాలి, ఒక మంచి డైరెక్టర్ ఉండాలి, మంచి కాస్ట్ ఉండాలి, మంచి టెక్నీషియన్స్ అయినా ఉండాలి. ఇవన్నీ ఏదో ఫ్యాక్టర్స్ కుదిరితేనే సినిమా. కరెక్ట్. ఒక్కడి సత్తా ఒకరితో సినిమా కాదు సార్. గొప్ప గొప్ప స్టార్స్ కూడా స్టార్ డైరెక్టర్స్ తో పని చేసినప్పుడు హిట్లు వచ్చినాయి. అప్పట్లో కాకపోతే ఏంటంటే స్టార్ డైరెక్టర్స్ మళ్ళా 2-3 ఏళ్ళకి ఒక సినిమా తీసేవాళ్ళు కాదు. అప్పుడు ఏ హీరో కాదు ఆ హీరో సినిమాలు చేసేవాళ్ళు. అవును.